తెనాలిలోని జాతీయ సహకార వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీబీ రోడ్లోని తెనాలి సహకార అర్బన్ బ్యాంక్లో ఈ వేడుకలను నిర్వహించారు. సహకార ప్రాముఖ్యతను తెలియజేశారు. పట్టణ టీబీ రోడ్లోని 22వ నెంబర్ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు బ్యాంకు ఆవరణలో సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. సభలో పలువురు సహకార రంగం గురించి ఆవశ్యకతను గురించి వివరించారు. కోట పున్నారావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిహెచ్ విజయలక్ష్మి, జె మణిశ్రీ, బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అమర్నాథ్, బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. సహకార సంఘాల గురించి చెప్పాలంటే 1904లో సహకార ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. వాటి ఉద్యమం భాగంగా అప్పుడున్న చిన్నకారు రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర వ్యవసాయ నిమిత్తం పెట్టుబడులు తీసుకోవటం, వాళ్ళ పంట సరిగ్గా చేతికి రావటం, ఆస్తి నష్టం జరగడం వలన కొంతమంది రైతులు సాయంత్రం పూట వాళ్ళ విలేజ్లో గుమ్ముగూడి ఏం చేస్తే వీళ్ళు ఆర్థికంగా బలపడతారనే ఒక ఆలోచన వచ్చి ఒక సొసైటీగా ఏర్పడి కొంత అమౌంట్ పోగు చేసుకుని ఊళ్ళో రైతుల దగ్గర ఎవరైతే ఆ గ్రామంలో చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా పెట్టుబడి పడతాం, వాళ్ళ పంట రాగానే ఆ రుణాలు కట్టేయడం అనేది కొన్ని భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అది వెలుగులోకి వచ్చింది. అది భారతదేశ ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వం గుర్తించి ఈ సొసైటీలకి ఆర్థికపరంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీల సహకార సంఘాలు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అన్నిటికన్నా భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో కొన్ని వేల సంఘాలు ఉండేవి. అక్కడ రైతులు కానీ, చేనేత కార్మికులు కానీ, మధ్యతరగతులు కానీ, మత్స్యశాఖ కార్మికులు కానీ వీళ్ళందరూ అక్కడ చాలా ఆర్థికంగా రుణాలు తీసుకొని లబ్ధి పొందారు. ఈ సొసైటీల ద్వారా ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సొసైటీల ద్వారా మన సంఘాల ద్వారా ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, చిన్నకారు రైతులు ఉన్నారో ఈ సొసైటీల్లో విత్తనాలు లోన్ సబ్సిడీ లోన్ కానీ, ఎరువుల సబ్సిడీ లోన్ కానీ ఆర్థికంగా రుణాలు తీసుకొని వాళ్ళ వ్యవసాయంలో లాభం వచ్చే విధంగా బయట అప్పులు చేయకుండా వాళ్ళు పంట పండించుకొని వాటి మీద వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ సంఘాలకి కట్టేసి సంఘాలు బలపడే విధంగా రైతులు కృషి చేశారు. ఇదే కాదు, చేనేత కార్మికులు మన రాష్ట్రంలో చాలామంది సంఘాలు ఉన్నాయి. వాళ్ళు రుణాలు తీసుకొని ఆర్థికంగా బలపడతాం. మత్స్యకార సంఘాల వాళ్ళు ఆర్థికంగా బలపడతాం. చేతి వృత్తుల వాళ్ళు ముఖ్యంగా ఆటో సంఘాల మేడం గారు చెప్పారు, ఆటో సంఘాల వాళ్ళు మేము భారతదేశంలో ఈ సంఘాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఇట్టైన సంఘాలు డ్వాక్రా సంఘాల వాళ్ళు. సంఘాలకు ఏర్పడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళు ఎంతో ప్రభుత్వాలు కృషి చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన యొక్క సహకార రంగానికి ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలి. ఎక్కడైతే సమాజంలో ప్రతి చోట కూడా సమాజ అభివృద్ధికి కానీ కింద ఉన్నటువంటి బలహీన వర్గాలకి, పేదలకి కూడా మనం ఎక్కడైనా సరే మనం వాళ్ళకి తోడ్పాటును అందించాలి అంటే ఒక్క సహకార రంగంలోనే ఆ విధమైనటువంటి వెసులుబాటు ఉందన్నమాట. అందుకోసం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ డిపార్ట్మెంట్ పూర్తి 100 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా చాలా చోట్ల సహకార వ్యవస్థలు అనేవి చాలా బలహీనమైపోవడము, కొన్ని మూసివేయడము, రకరకాల కారణాలతోటి మనం ఆ వ్యవస్థని మరుగుపరిచి దాన్ని మర్చిపోయేంత స్థితికి ఇవాళ సహకార వ్యవస్థ ఉంది కనుక దాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని మళ్ళీ ఒక ఉద్యమంలా బయటికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకార వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా దీనికోసమని ఒక విద్యను అందించడానికి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకి మొదటిసారిగా గుజరాత్లో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్